నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలీసు హౌసింగ్ సొసైటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి నారాయణపేట మక్తల్ ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్తో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం ఐక్యమైన 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పరిపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17 విశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు. స్వతంత్ర భారతావనిలో 20 ఏళ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రానికి అవతరించిన తెలంగాణ నేడు సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం ఐక్యమైన 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పరిపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17 విశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు. స్వతంత్ర భారతావనిలో 20 ఏళ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రానికి అవతరించిన తెలంగాణ నేడు సెప్టెంబర్ 17, 1948 తెలంగాణ నాటి హైదరాబాద్ సంస్థానం ఐక్యమైన 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కాబట్టి ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర పరిపాలన వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17 విశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు. స్వతంత్ర భారతావనిలో 20 ఏళ్లు స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రానికి అవతరించిన తెలంగాణ నేడు